నీట్ కోసం గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ టెక్నాలజీ అరేంజ్మెంట్స్ తో మెగా ఎగ్జామ్ కు సర్వం సిద్ధం చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. లీకేజ్ లో అక్రమాలకు ఏమాత్రం తావు లేకుండా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ కు కౌంట్ డౌన్ మొదలైంది. దేశవ్యాప్తంగా నభూతో అనే రీతిలో నీట్ పరీక్ష జరగబోతోంది. మొత్తం 22 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 సెంటర్లతో కలిపి మొత్తం 5440 పరీక్షా కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసింది. పరీక్షల్లో అక్రమాలకు, కాపీయింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు ఈసారి టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుతున్నారు. 95,000కు పైగా గదుల్లో ఏకంగా 138,000 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. విషయం ఏంటంటే ఈ కెమెరాల ఫుటేజ్ ని నేరుగా ఢిల్లీ కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ లో మానిటర్ చేయడమే కాకుండా ఎగ్జామ్ హిస్టరీలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విశ్లేషించనున్నారు. ఎక్కడైనా చిన్న తేడా వచ్చినా AI వెంటనే పట్టేస్తోంది. ఎలక్ట్రానిక్ డివైసుల ద్వారా మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల దగ్గర రికార్డు స్థాయిలో 51,311 జామర్లను అమర్చారు. అభ్యర్థుల తనిఖీ కోసం 38,000 మంది స్క్రీనింగ్ స్టాఫ్ ను, అత్యాధునిక ఫేస్ అథెంటికేషన్ కోసం మరో 48,000 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. ఇక క్వశ్చన్ పేపర్ లీకేజీ అనే మాట వినపడకుండా ఉండేందుకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, పోస్టల్ శాఖ సమన్వయంతో పక్కా సెక్యూరిటీని అరేంజ్ చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈసారి కీలక మార్పులు చేశారు. టైం తెలుసుకునేందుకు వీలుగా మునుపెన్నడూ లేని విధంగా ప్రతి గదిలో గోడ గడియారాన్ని పెట్టారు. బుక్లెట్ ముందే అదనపు రఫ్ పేపర్లను సిద్ధం చేశారు. అలాగే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థుల కోసం తాగునీరు, ORS, అంబులెన్స్ సదుపాయాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులతో పాటు వచ్చే పేరెంట్స్ కోసం ప్రత్యేక వెయిటింగ్ హాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే పేపర్ లీక్ వార్తలను ఎవరూ నమ్మవద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేస్తుంది. తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులను తప్పుదోవ పట్టించే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు ఉంటాయని ఎన్టీఏ గట్టిగా హెచ్చరించింది.